వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే శాంసంగ్ నుంచి అన్నమాట. సో శాంసంగ్ వాళ్ళది అన్ప్యాక్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇక్కడ అప్డేట్ వచ్చేసి కొంచెం లీక్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. ఇక్కడ జూలై 10కి శాంసంగ్ వాళ్ళది అన్ప్యాక్ ఈవెంట్ ఉంటుందంటారు. ఇక్కడ చాలామంది ఏం మెన్షన్ చేశారంటే శాంసంగ్ వాళ్ళది Z Fold 6 Z Flip 6 వస్తుంది. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది అని అయితే కొన్ని లీక్డ్ ఇన్ఫర్మేషన్ అయితే బయట పడ్డాయి అనమాట అవి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ నుంచి చూసుకుంటే లూమియా AI ఉందన్నమాట. సో ఇది టెక్స్ట్ నుంచి అంటే నార్మల్ టెక్స్ట్ ఇస్తే గిట్ల దాన్ని వీడియో లాగా జనరేటివ్ ప్లాట్ఫామ్ అయితే కొత్తగా వచ్చింది అన్నమాట, డ్రీమ్ మెషిన్ అని. సో ఇక్కడ ఇది కొత్త AI మోడల్ అనుకోవచ్చు. ఇంతకుముందుకు మనకు సోరా ఉండే కదా, సో దానికంటే కూడా ఇంకొంచెం బెటర్గా ఉంది అండ్ మంచి డ్రీమ్ మెషిన్ అయితే తీసుకొస్తుంది లూమియా అనేసి అయితే ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ అయితే వచ్చినాయి. జర మంచి క్వాలిటీతో పాటు వస్తుంది. అండ్ ఒకవేళ ఇట్లా మీరు ఏమంటారు క్రియేట్ చేసే ఇట్లా పైన వాటర్ మార్క్ లాగా లూమియా నుంచి అన్నట్టు చూపిస్తారు. సో వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారు అంటే 120 minutes దాకా కూడా డిఫరెంట్ ఫ్రేమ్స్తో పాటు వీడియో వస్తుంది అనేసి అయితే అంటూ 3D ఆర్డర్ అవుట్పుట్ వస్తుంది అనేసి అయితే అంటారు. సో ఇంకొంచెం అప్డేట్ రాగానే ఇంకో వీడియో చేస్తాను దీని మీద. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా వాళ్ళది మోటరోలా రేజర్ 50 సిరీస్ స్మార్ట్ ఫోన్ ఉంది కదా, అండ్ మోటరోలా S50 నియో లాంచ్ డేట్ అయితే సెట్ అయిపోయింది. June 25కి లాంచ్ అవుతుంది అనేసి అయితే కొంచెం బయటపడ్డది. అండ్ ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డాయి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే సోనీ వాళ్ళది IMX882 కెమెరా సెన్సర్తో పాటు వస్తుంది. OIS 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అనేసి అయితే ఇక్కడ కొన్ని బయటపడ్డాయి. అండ్ రేజర్ 50 ఇంకొంచెం మంచి స్పెసిఫికేషన్స్తో పాటు అయితే వస్తుంది. సో లాంచ్ అయినాక సపరేట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను. ప్లస్ ఇంకా ఎన్ని రోజులు అయితే నెక్స్ట్ వీక్ అనుకోవచ్చు, నెక్స్ట్ వీక్ 10 days అనుకోవచ్చు. సో June 25 అంటే ఇట్లా. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD వాళ్ళ నుంచి అన్నమాట. సో AMD వాళ్ళది మన Ryzen AI 300 ప్రాసెసర్స్ ఉన్నాయి కదా, దాంట్లో RDNA 3.5 GPUతో పాటు వస్తుంది కదా. సో దాంట్లో అది AMD వాళ్ళది Radeon 800M గ్రాఫిక్స్ చిప్తో పాటు వస్తే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ మోడల్ అన్నమాట. సో ఇది మనకి 1650 గ్రాఫిక్ కార్డ్ అవుతుందో దాన్ని బీట్ చేస్తుంది 25% అనేసి టైమ్స్ పైలా వచ్చింది అనేసి అయితే కొంచెం మంది లీగర్స్ అయితే రూమర్ అయితే చేస్తారు అన్నమాట. సో చూడాలి ఎంతవరకు ఎగ్జాక్ట్ అక్యురసీ ఉంటుందని. ప్రస్తుతానికి అయితే కొన్ని గ్రాఫిక్ కార్డులతో కంపేరింగ్ చేసుకుంటే మాత్రము మంచి గేమింగ్ అవుట్పుట్ అయితే ఇస్తుంది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కంపేర్ చేసుకుంటే. సో నార్మల్గా డెస్క్టాప్ గ్రాఫిక్ కార్డులతో కంపేర్ చేసుకుంటే ఇట్లా పెద్దగా అంత ఎఫిషియన్సీ లేదు అది అంటారు. సో ఇది రూమర్డ్ కాబట్టి కొన్ని లీక్స్ పిక్చర్స్ అయితే వచ్చినాయి కాబట్టి కన్ఫర్మేషన్ న్యూస్ అయితే కాదు ఇది. కానీ ఒక ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ 1650 ఆబ్వియస్ 1650 అంటే మరి కొత్తగా ఏం కాదు. దగ్గర ఐ థింక్ 4-5 years అయిపోయింది మార్కెట్లోకి వచ్చి కూడా 1650 గ్రాఫిక్ కార్డు. సో మేబీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ 25% కాదు కానీ 15 or 18% డిఫరెన్స్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గేమింగ్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ ఫ్లింట్ లాక్ అనే గేమ్ స్టీమ్లో అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు గేమ్ పర్చేజ్ చేసుకోవాలంటే ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు. 1502 రూపాయలు ఉంది అన్న ఏందన్నా అంటే ప్రీ పర్చేజ్ ఏందన్నా అనేసి డౌట్ రావచ్చు. సో ఈ గేమ్ 18th July అంటే నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. అండ్ ఈ గేమ్కి సంబంధించిన డెమో వర్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు కావాలి అనుకుంటే ఇట్లా గేమ్ ప్లే సపరేట్గా తీసుకొస్తాను. ఫ్లింట్ లాక్ బాగుంది, గేమ్ ప్లే వైజ్ విజువల్గా బాగుంది. సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రమే నా సిస్టమ్ రిక్వైర్మెంట్ కింద ఉన్నాయి కదా, డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. లేకపోతే 22,000 PCBD వీడియో చూసారు కదా, అదైనా సరే ఈజీగా రన్ అయిపోతుంది ఈ గేమ్కి. తర్వాత నెక్స్ట్ ఇంకో గేమ్ న్యూస్ చూసుకుంటే ప్లేస్టేషన్ నుంచి అన్నమాట. సో PlayStation 5 యూజర్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా డిస్కార్డ్ కాల్స్ ఉంటాయి కదా, దాంట్లో డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. ఇది PlayStation 5 కాన్సోల్ నుంచి వీళ్ళు యాప్ సంథింగ్ వాయిస్ చాట్ ఏదైతే తీసుకొస్తున్నాం అనేసి అతను PlayStation నెట్వర్క్ వీళ్ళు లింక్ చేస్తాం అనేసి అంటారు. సో లింకింగ్ సిస్టమ్ అయితే మీరు లాగిన్ సైన్ ఇన్ చేసుకోవాల్సి వస్తుంది, లింక్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. దాని ప్రకారము మీరు ఏవైతే PlayStation గేమ్ ఆడేటప్పుడు డిస్కార్డ్లో కూడా కాల్ కన్వర్జేషన్స్ డిస్కార్డ్ కాల్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అనిపించింది ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ సపరేట్ మీకు యూస్ఫుల్ అయిందా లేదా కింద పక్క కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.
ఈ వీడియోకి అయితే ఇంత పోయి నెక్స్ట్ వేళ కలుసుకుందాం.